హలో అండి. ఇది వచ్చేసి 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కదా! నేను లాస్ట్ టైమ్ చెప్పాను కదా! ఈ 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్‌కు ఎంత కాస్ట్ పడింది? అలాగే ఇప్పుడున్న రేటుకు నాకు డబల్ అయిందా లేదా? అప్పుడు నేను పెట్టిన అమౌంట్ ఇప్పటికి నాకు ఎంత రిటర్న్ అంటే ఎక్కువ లాభం వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా! లాస్ట్ వీడియో మీరు చూడకపోతే గనక చూడండి. గోల్డ్ బిస్కెట్‌కు అలాగే గోల్డ్ కాయిన్స్‌కు ఏది కొంటే బెస్టు? మనకు ఏది ఎక్కువగా రిటర్న్స్ వస్తుందంటే ఎక్కువగా డబ్బులు మనకు రెట్టింపు అవుతుందనేది నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. తప్పకుండా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడొచ్చేసి ఈ 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ వచ్చేసి 24 క్యారెట్స్ అండి. ఇగో 99.9% ఉంది గదా! మీకు ఇప్పుడు 24 క్యారెట్స్ అయితే తెలుసు. అంటే 999 మార్క్ అయితే ఉండాలి మనకు కంపల్సరీ. అది ఉంటేనే మనకు ప్యూరిటీ మంచిగా ఉన్నట్టు. అలాగే 22 క్యారెట్ ఉంటుందంటే దాని మీద వచ్చేసి 916 అనేది ఉంటుంది. ఇలా 916 ఉండడం అనేది మనకు ఆర్నమెంట్స్ ఉంటాయి కదా! వస్తువులు వాటిలలో ఉంటుంది. ఇప్పుడు చూడండి దీని మీద వచ్చేసి మనకు 999 మార్కింగ్ ఉంది. ఇది వచ్చేసి చాలా మంచి అంటే ఫస్ట్ ప్యూరిటీ అండి ఇదొచ్చేసి మనకు. కాబట్టి మీరు ఒకవేళ కొనేటప్పుడు ఇలా మార్క్ ఉందో లేదో చూడండి. ఇలా 999 ఉంటే మాత్రం మీరైతే పర్చేస్ అయితే చేయండి. ఇక 24 క్యారెట్ అంటే తెలుసు మీకు. 22 క్యారెట్ అంటే తెలుసు కదా! ఇక ఇప్పుడొచ్చేసి ఇది ఎంత కాస్ట్ పడింది అనేది నేను చెప్తాను చూడండి. నేను ఇది ఎప్పుడు కొన్నాను అంటే కన 2023లో కొన్నానండి. 6వ నెల అలాగే 10వ తారీఖు. ఇప్పుడొచ్చేసి ఇది నెట్ వెయిట్ వచ్చేసి మనకు 2 గ్రామ్స్ 24 క్యారెట్ చెప్పాను కదా! 999 అనేది అంటే 99.9% మనకు 1% దీంట్లో ఉంటుంది. కానీ ఆ 1% కూడా ఏముండదు. మొత్తం ప్యూరిటీ అనేది బావుంటుంది. అప్పుడొచ్చేసి నాకు ఈ 2 గ్రామ్స్ వచ్చేసి రూ. 12,700 అయితే పడింది. అప్పుడు కాస్ట్ వచ్చేసి మనకు ఇది 2 గ్రామ్స్ కాబట్టి మనకు 12,700 అయితే పడింది. 1 గ్రామ్ వచ్చేసి మనకు రూ. 6,350 ఉండేనండి. అప్పటికి ఇప్పటికి ఎంత కాస్ట్ పెరిగిందో చూడండి. 1 గ్రామ్ కాస్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు 1 గ్రామ్ ఉంది కదా! ఇప్పుడు 1 గ్రామ్ కాస్ట్ వచ్చేసి రూ. 6,350 అంటే 2023లో. ఇప్పుడు ఇప్పుడొచ్చేసి మనకు 1 గ్రామ్ ప్రైస్ వచ్చేసి 15,000 అయితే ఉంది. అంటే నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూడండి. మీకు ఇక్కడనే క్లారిటీగా అర్థమైపోతుంది. మీరు ఈ రూ. 6,350 మీరు ఒక బ్యాంక్‌లో కానీ, లేకపోతే ఎఫ్‌డీలో గానీ ఎక్కడ పెట్టినా మీకు ఇంత రిటర్న్ అయితే వస్తుందా చెప్పండి. రూ. 15,000 మీకు డబల్ అయితే వచ్చింది గదా! అంటే ఒక గ్రామ్ మీదనే మీకు ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. ఇప్పుడు 6,000 అంటే మీకు డబల్ అయితే వచ్చేసింది. మీరు ఎఫ్‌డీలో పెట్టిన ఇప్పుడు 23కి 26కి ఎంత తేడా ఉంది? 3 ఇయర్స్ ఉంది మనకంతే. అది కూడా నేను 2023లో మిడిల్‌లో తీసుకున్నాను. అంటే 6 మంత్స్ అయినప్పుడు తీసుకున్నాను. అన్నా కూడా మీకు రూ. 6,350కి ఇప్పుడు ఇక్కడ 15,000కు 15,000కు ఎంత తేడా ఉందో చూడండి. మీరు ఇదే రూ. 6,350 అంటే సరే 6,000ను మీరు ఎఫ్‌డీలో కానీ మీకు ఎఫ్‌డీలో పెట్టిన డబ్బులు ఇంత రిటర్న్ అయితే రాదు కదా! గోల్డ్ బిస్కెట్స్ కానీ, గోల్డ్ కాయిన్స్ గానీ. కాబట్టి మీరు గోల్డ్ అనేది సేవింగ్ అనేది బెస్ట్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ అండి. అలాగే రిస్క్ లేకుండా సేవింగ్స్ అనేది ఇదైతే చాలా చాలా బెస్టు. మీరు ఇలా కాయిన్సే కాకుండా బిస్కెట్స్ అనేవి తీసుకోవచ్చు. అవి కూడా ముక్కల్లాగా మనకైతే కట్ చేసి ఇస్తారు. వీటిని మీరు ఇంట్లోనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లాకర్స్‌లలో కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు కొంతమంది భయపడుతూ ఉంటారు కదా! అలా లాకర్స్‌లో పెట్టుకోవచ్చు. లేదు ఇలాంటివి బ్యాంకులలో అయితే ఎక్కువగా అయితే మనకు పెట్టుకోరండి. కాబట్టి మీరేం చేస్తారంటే ఇలాంటి కాయిన్స్ గానీ, బిస్కెట్స్ కానీ తీసుకున్నప్పుడు మీరు బ్యాంక్‌లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మాకు ఏదైనా అవసరం ఉంది అనుకుంటే వాటిని కరిగించండి. కరిగిచ్చేసి ఒక రింగు లాగా అంటే ఒక రౌండ్ షేప్ లాగా చేపిచ్చి వాటిని అప్పుడు మనం బ్యాంక్‌లో పెట్టుకోవచ్చు. అది కూడా ప్యూరిటీ ఎక్కడ మీకు డిస్టర్బ్ కాదండి. ఇది జస్ట్ రౌండ్‌గా ఉంటుంది. ఇప్పుడు మీకు కాయిన్ ఉంది కదా! ఇది కాయిన్ మీకు ఇట్లా కనిపిస్తుంది. ఒకటే షేప్‌లో ఒకటే దాంట్లోగా. ఇదే 2 గ్రామ్స్‌ని తీసుకొని మీరు ఒక ముద్దలాగా కాదు మనకి ఇట్లా రింగ్ లాగా అంటే రౌండ్‌గా ఉండాలి. ఒక కడ్డీలాగా చేపించుకోండి. అలా చేపించుకొని మీరు బ్యాంక్‌లో అయితే పెట్టుకోవచ్చు. డైరెక్ట్‌గా తీసుకోపోతే మనకైతే బ్యాంక్స్‌లలో అయితే పెట్టుకోరు కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా అవసరం ఉందంటే ఈజీగా తీసుకొని మన బ్యాంక్‌లో మళ్ళీ అమౌంట్ అయితే తీసుకోవచ్చు. లేదు మీరు ఒకవేళ సేల్ చేసుకోవాలనుకుంటే ఈజీగా అయితే సేల్ చేసుకోవచ్చండి. బిస్కెట్ అయితే కొంచెం మనకు ఎక్కువ అమౌంట్ అంటే మనం ఈరోజు రేట్ ప్రకారం ఎంతుందో అంతైతే వస్తుంది. బట్ కాయిన్స్‌కైతే ఎట్లా అంటే మనకు జీఎస్టీ అంటే మేకింగ్ చార్జెస్ అవన్నీ వీటికి ఉంటాయండి. కాయిన్స్‌కైతే అలా ఏమీ ఉండవు. మేకింగ్ చార్జెస్ అయితే జీఎస్టీ ఒకటి ఉంటుంది అంతే.
హ్మ్. దీనికి ఉన్న అమౌంట్ మనకు వీఏ మేకింగ్ చార్జెస్ అనేది ఏవి రిటర్న్స్ రావు ఈ గోల్డ్ కాయిన్స్. కాబట్టి మీరు మాక్సిమం గోల్డ్ బిస్కెట్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మనకు దగ్గర అంత లేదు అనుకుంటే గనుక గోల్డ్ కాయిన్స్ అని కొనుక్కోవచ్చు. అందుకే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! గోల్డ్ బిస్కెట్ లేకపోతే గోల్డ్ కాయిన్స్ కొంటే ఏది మనకు బెనిఫిట్ వస్తుంది అనేది నేను ఇంతకుముందు వీడియోలో అయితే షేర్ చేశాను. దీనికన్నా ముందు ఉంటుంది ఆ వీడియో. ఆ వీడియోని మీరైతే ఒకసారి చూడండి. చూసి మీరైతే ఏది బెస్ట్ మీకు మీ అవసరానికి తగ్గట్టు మీరు ఏది కొనగలరు అనేది చూసుకోండి. ఇప్పుడు ఇదే డబ్బులు మీరు ఇంట్రెస్ట్‌కి ఇచ్చినా, లేదు ఎక్కడైనా బ్యాంకులో ఎఫ్‌డి గాని ఏది చేసినా కూడా మీకు ఇంత రిటర్న్స్ అయితే రావు కదా! కాబట్టి మీరు ఇప్పటివరకు సేవింగ్స్ అయితే మొదలు పెట్టకపోతే కంపల్సరీ సేవింగ్స్ అనేది మొదలుపెట్టండి. మొదలుపెట్టి ఎంతో కొంత అండి, హాఫ్ గ్రామ్ అయినా సరే కొనడానికైతే ట్రై చేయండి. మీరు పొలాల మీద చాలామంది పొలాల మీద, స్థలాల మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసి కూడా ఆహ్, ఇలా గోల్డ్ చిన్నగా సేవింగ్ చేసుకొని వాటితోనే ఎక్కువగా లాభపడినోళ్ళు చాలామంది ఉన్నారండి. గోల్డ్ రేట్ అనేది ఎప్పటికీ పెరుగుతుంది తప్ప తగ్గనే తగ్గదు. హ్మ్. ఇదొక్కటి మైండ్‌లో పెట్టుకోండి. ఒకవేళ తగ్గినా కూడా ఎక్కువగా అయితే తగ్గదండి. ఒకవేళ మీరు తగ్గిందనుకోండి మీకేం నష్టం ఉండదు కదా! మీ దగ్గర గోల్డ్ ఉంటుంది. ఈ గోల్డే మీకు పిల్లలకి గాని పెళ్ళిళ్ళ టైంలో అలాంటి టైంలో మీరు మళ్ళీ కొనాల్సొస్తుంది గదా! అంతా ఒకటేసారి కొనకుండా ఇప్పుడు మీకు యూజ్ అయితే అవుతుంది. నేను వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్పుడు రేటుకు, ఇప్పుడు రేటుకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అప్పుడు 2023 ఇప్పటికి 3 ఇయర్స్‌కి మనకెంత పెరిగిపోయిందో. 15,000 అంటే ఒక గ్రామ్ వచ్చేసి నాకు 12,000 చిల్లరకి 2 గ్రామ్స్ వచ్చేసింది. అది కూడా 24 క్యారెట్‌లో. హ్మ్. అలాంటిది 15,000 ఇప్పుడు ఒక గ్రామ్ వచ్చేసి మొత్తం జీఎస్టీ అన్నీ కలుపుకుంటే 15,000 14,000 ఉంది ఇప్పుడు. ఒక రూ. 1000 ఎక్స్ట్రా అంటే మనకి జీఎస్టీ మేకింగ్ చార్జెస్ అన్నీ వేసుకుని కూడా 15,000 ఉంది. నాకు అప్పుడు ఒక గ్రాము వచ్చేసి 6,000 చిల్లర పడతాయి. ఇప్పుడు ఒక గ్రామ్ వచ్చేసి 15,000 పడుతుందండి. అంటే ఎంత డబల్ అయిందో మీరొకసారి ఆలోచించండి. కాబట్టి మీరు ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఫ్యూచర్‌లో మనకు ఏదో ఒకటి ఫ్యూచర్‌లో మనకు అవసరానికి యూజ్ ఉండాలి. అలాగే రిస్క్ ఎక్కువగా లేకుండా ఉండాలి అంటే ఈజీగా మీరైతే గోల్డ్ మీదైతే ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా ఈజీగా గోల్డ్ మీదైతే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొచ్చండి. మీరు ఒకవేళ పొలాల మీద, స్థలాల మీద పెట్టినా కూడా కొంచెం రిస్క్ అయితే ఉంటుంది కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే పెట్టండి. మనము ఎక్కువ డబ్బులుంటే డైరెక్ట్ పోయి స్థలాల మీద వాటి మీద అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయగలము. బట్ కొంచెం కొంచెం దాసిపెట్టుకొని మీరు ఈజీగా గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయగలరు. మీకు వీడియో నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే గోల్డ్ మీద అంటే కాయిన్స్ కొనాలా? బిస్కెట్స్ కొనాలా? ఎలా కొనుక్కోవాలి గోల్డ్ కాయిన్స్ అనేది మీకు డౌట్స్ ఉంటే, అలాగే నేను ఎలా కొంటాను కాయిన్స్ అనేది మీకు కావాలి అంటే గనక కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తానండి. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా చెప్తాను.